వచ్చి నా కట్లు విప్పు, నేను వెళ్ళిపోతా ఇంటికి. వెళ్దు గాని టైం వచ్చినప్పుడు మేమే పంపిస్తాం. రేయ్ అప్పటి వరకు ఇది అరవకుండా చూసుకోండి. రేయ్ నువ్వు రారా. రేయ్ వదలండ్రా నన్ను, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఓయమ్మా, అనవసరంగా అరిస్తే గొంతు పాడవుతుందే కానీ మేము నిన్ను విడిచిపెట్టే ఛాన్సే లేదు. పైనుంచి పర్మిషన్ వచ్చే వరకు నీకు అకామిడేషన్ ఇక్కడే, నీకు కావాల్సిన ఫుడ్ బట్టలు అన్నీ ఇస్తాం. నిన్ను లగ్జరీ కిడ్నాప్ చేసాం, ఎంజాయ్ చేయి. ఎవరు నన్ను కిడ్నాప్ చేయమంది? చెప్తారా చెప్పరా? ఏయ్, నీ అరుపులు ఆవేశం కంట్రోల్ అయ్యాకే నీ కట్లిప్పుతాం. పదరా. రేయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నా కట్లు విప్పండ్రా. కట్లు కట్టేసి వెళ్ళిపోతారేంట్రా వెదవల్లారా? ఒరేయ్ వచ్చి కట్లు ఇప్పండ్రా. అల్లుడు గారు, అమ్మా ఆనందా, అల్లుడు గారు. బాబు, అల్లుడు గారు, మా అమ్మ ఏది? శరణ్ ఏది? చెప్పండి బాబు ప్లీజ్. అల్లుడు గారు, మీతోనే కలిసి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ మీతోనే తిరిగి రావాలి కదా బాబు. మీరొక్కరే ఇలా ఇంటికి వచ్చారేంటి? ఏంటి అంటే నేనేం చెప్పాలి? అసలు తనతో కలిసి బయటికి వెళ్ళడమే పెద్ద పాపం అయిపోయింది. తను ఎటు వెళ్ళిపోయిందో నాకు కూడా చెప్పలేదు అంటే ఎవరికి అర్థం కావటం లేదా? ఎందుకు ఇలా అడిగి అడిగి చంపుతున్నారు నన్ను? దర్శన్, ఏం మాట్లాడుతున్నారా? వాళ్ళు శరణ్య తల్లిదండ్రులు. కూతురు కనిపించకుండా పోతే ఆ మాట భర్తవి నిన్ను కాక ఇంకెవరిని అడగలరా? మరేం చేయమంటావు? అందరూ కలిసి నన్ను శరణ్య గురించి అడుగుతున్నట్లేదు. తన నేనేదో చేశాను, ఏం చేశావో చెప్పు అని ఇంట్రోగేట్ చేస్తున్నట్టుంది. అయినా వెళ్ళిపోయినా అది ఎక్కడో బానే ఉంటుంది. కట్టుకున్న కర్మకిదిగో ఇలాంటివన్నీ నేను భరించాల్సి వస్తుంది. భరించాలరా, భరించాలి. కానీ భరించాల్సింది కట్టుకున్న కర్మ వల్ల కాదు, నువ్వు ఆ అమ్మాయి భర్తవి కాబట్టి. ఊపిరి ఉన్నంత వరకు తన బాధ్యత నీది మాత్రమే కాబట్టి. అంతేకాదు, అప్పగింతల నాడు ఆమె తల్లిదండ్రులు కన్నీళ్లతో తనని నీ చేతికి అప్పగించారు దర్శన్. కాబట్టి ఇవాళ శరణ్య విషయంలో మంచైనా చెడైనా వాళ్ళు మాట్లాడాల్సింది నీతోనే. ఏదైనా అడగాల్సింది నిన్నే. ఇక చాలా పనే. ఇక్కడ మనం బాగుంటే కాదు, మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా ఉంటే ఇటువంటి పరిస్థితులే ఏవి ఎదురవ్వవు. ఇలా తనకి తాను నిర్ణయాలు తీసేసుకుని ఇష్టం వచ్చినట్టు ఆవిడ ప్రవర్తిస్తుంటే దానికి మీరంతా నన్ను రెస్పాన్సిబిలిటీ చేసి మాట్లాడుతున్నారేంటి? నాకు ఈ విషయంలో ఎలాంటి సంబంధము లేదు. బాధ్యత తొక్క తోటకూర అంటూ అనవసరంగా లేనిపోని మాటలు మాట్లాడి నన్ను రెచ్చగొట్టి పిచ్చోని చేయొద్దు. ఎవ్వరూ ఇక్కడ మర్యాద పోగొట్టుకోవద్దు. దర్శన్, ఏంటి నోరు పారేసుకుంటున్నావు? నువ్విలా రా, ముందు రా. ఏంట్రా ఇది? శరణ్య ఈ ఇంటి కోడలు నాన్నా. ఇంతకు ముందొకసారి తను గడప దాటి వెళ్ళింది అంటే ఆ కారణం వేరు నాన్నా.
అప్పుడు తను వెళ్ళింది ఇంటి నుంచి తన పుట్టింటికి కాని ఇప్పుడు అలా కాదు నాన్నా. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఏమైందో కూడా తెలీదు. తన విషయంలో ఇవాళ జరగకూడదు ఏదైనా జరిగింది అంటే అటు సమాధానం చెప్పుకోవాల్సింది నువ్వు మాత్రమే కాదు నాన్న, మన కుటుంబం. నేనెందుకు ఇలా చేస్తున్నానో అర్థం చేసుకో దర్శన్. శరణ్యకి నీకు మధ్య అక్కడ మాట ఏమైనా పెరిగిందా? ఏమైనా అనుకున్నారా? అక్కడేం జరిగిందో కాస్త దాచకుండా చెప్పు నాన్న, ప్లీజ్. అమ్మా చెప్తుంటే ఎందుకమ్మా నువ్వు కూడా అర్థం చేసుకోవట్లేదు? ఎవరు ఎన్నిసార్లు దాని గురించి నన్ను అడిగినా నా సమాధానం మాత్రం నాకు తెలీదు తెలీదు తెలీదు. దట్స్ ఇట్. దర్శన్, 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 మీరు వెళ్ళిన ప్లేస్ లో అక్కడందరిని ఎంక్వైరీ చేశావా? మేము అసలు అరకు వరకు వెళ్తే కదమ్మా. మేం వెళ్ళింది హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ అనంతగిరి హిల్స్ కి. అంతేగాని మీరు అరేంజ్ చేసిన ప్యాకేజీతో మేము వెళ్ళలేదు. దర్శన్, ఏం నువ్వు చెప్పేది? అవునమ్మా, మేము నిజంగానే అరకు వరకు వెళ్ళుంటే తను ఎక్కడికైనా వెళ్ళుంటే నేను వెతికేవాణ్ణి. కానీ ఇక్కడ తనకు ఫ్రెండ్స్ కరువా, ఊరేమైనా కొత్త, కావాలనే టార్చర్ పెట్టడానికే ఇలా చేసుంటుంది. అందుకే తనే తిరిగి వస్తుందిలే అని ఇంటికి వచ్చేసా. దయచేసి మళ్ళీ మళ్ళీ ఈ విషయాలు నన్ను అడగొద్దమ్మా. చెల్లెమ్మా, మళ్ళీ వీళ్ల మధ్య అసలు ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదమ్మా. అయినా ఏం కర్మమ్మా మాకిది. సరేనమ్మా, మా అమ్మాయి ఎక్కడుందో మేమే వెతుక్కుంటాం, పదగీత. అన్నయ్య ఆగండి, నేను వస్తాను, పదండి. ఊరే రోహిత్, మనం వేరే వైపు చూద్దాం పద, త్వరగా పద. తమ్ముడు దా. వెళ్ళండి వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా శరణ్య ఆచూకీ కాదు కదా. దాని చీర అంచు ఎక్కడుందో కూడా కనిపెట్టలేరత్తయ్యా. ఆనంద భైరవి ఇంట్లో ఇష్యూ మొదలు పెట్టేశాను. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో, ఎన్ని గొడవలకి దారి తీస్తుందో చూసుకోండి మరి. ఎవరా మీరు? తలుపు తీయండిరా. రే మిమ్మల్నేరా? మీకరా చెప్పేది? వెదవల్లారా, తలుపు తీయండి. ఆడపిల్లని ఇలా హింసలు పెడితే మీరు పురుగులు పడిపోతారు. అసలు మీరు బాగుండర్రా, బాగుపడరు. మీరు మట్టి కొట్టుకుపోతారా? తీయండిరా. అమ్మా ఆపమ్మా, నీకు దండం పెడతాను. ఎందుకు అరుస్తున్నావు? రే, మీరు ఇలా గదిలో బంధించాక అరవక పాటలు పాడాలా? సచ్చినోళ్ళారా, మీరు బాగుపడర్రా. తిట్టకమ్మా ప్లీజ్. నిన్ను కాళ్ళు చేతులు కట్టేయకుండా విప్పింది భోజనం తింటావని. ఇలా మమ్మల్ని నోటికొచ్చినట్టు తిట్టడానికి కాదు. మర్యాదకు తెచ్చిన భోజనం తినేసి నోరు మూసుకొని మూలను కూర్చో. రే, చేసే నేరాలు చేస్తూనే ఇంకా మర్యాద మట్టి గడ్డ అంటావేంట్రా? అమ్మా మళ్ళీ మొదలు పెట్టిందిరా. మీరు చేస్తున్న ఈ పాపాలన్నీ పైన చిత్రగుప్తుడు లెక్కల్లో రాసుకుంటాడ్రా. చూడండిరా, అక్కడ మిమ్మల్ని నేను అనుభవించిన నరకానికి మించి మీరు అనుభవిస్తారు. రేయ్, ఏంట్రా మనకి టార్చర్? తెచ్చినప్పటి నుంచి తిడుతూనే ఉంది. చెవుల్లోంచి రక్తం వస్తుందిరా బాబు. రే, మీకేరా చెప్పేది? నన్ను వదులుతారా లేదా? తిట్టకమ్మా తల్లి, ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతాం. రేయ్, అలా దిష్టి బొమ్మల్లో ఉంటారేంట్రా?
తలుపులు తీయండి రా, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? తెలీదండి. అమ్మా, అమ్మా, ఆ, ఇట్రా అమ్మా. ఈ ఫోటోలో అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా? చూడలేదండి. పద. శరణ్య, శరణ్య, డ్రైవర్ వెనక్కి వెళ్ళండి. మార్కెట్కి వెళ్దామని చెప్పాను కదా, మళ్ళీ ఇటు వెళ్తావేంటి? పదా. వెళ్ళండి. మా మరదలే అండి. శరణ్య అంటే మా తమ్ముడి వైఫ్. నేను మీకు ఫోటో వాట్సాప్ చేస్తాను. కాస్త మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. అవునండి, పేరు శరణ్య. ప్లీజ్ సార్, ఇది ఒక్క హెల్ప్ చేయండి. ఇప్పుడే పంపిస్తాను ఫోటో. యా. బావగారి వాయిస్ లో ఉంది. బావగారు, నేను ఎక్కడున్నా? బావగారు, నన్ను కిడ్నాప్ చేశారు. నేను ఇక్కడే ఉన్నాను బావగారు. బావగారు, బావగారు. ఇదేంటి శరణ్య గొంతులా వినిపిస్తుంది? ఇక్కడే ఎక్కడైనా ఉండుంటుందా? నేను ఇక్కడే ఉన్నా. ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు బావగారు. ఎవరు? లోపల ఎవరున్నారు? తలుపు తీయండి. నన్ను కాపాడండి బావగారు. బావగారు, తలుపు తీయండి. రేయ్, ఎవరినో పిలుస్తుంది. ఎవరో వచ్చినట్టున్నాడు. నువ్వు వాడిని చూసుకుని నేను దాన్ని చూసుకుంటా. డోర్ ఓపెన్ చేయండి. బాయ్ బాయ్, ఎవరు మీరు? శరణ్య వాయిస్ లా వినిపించింది. ఎక్కడుండి ఉంటుంది? బాయ్, ఎవరు మీరు? ఎవరు కావాలి? ఇంట్లోకి వచ్చేసారు? ఇక్కడ ఎవరిదో వాయిస్ వినిపించింది. అది ఖచ్చితంగా మా శరణ్యదే. మిమ్మల్నే బాయ్, ఎవరు మీరు?
బాయ్ సాబ్. ఇది మేముండే ఇల్లు అండి. ఇక్కడ మీ వాళ్ళు ఎందుకుంటారు? ఇల్లంతా చూశారు కదా, వెళ్ళండి సార్. ఎవరు గొంతు విని ఎవరిదనుకుంటున్నారు? ప్లీజ్ సార్, బయటికి వెళ్ళండి. ఏంటి ఇదంతా నా హాలుసినేషనా ఏంటి? హలో. మేడం, అమ్మాయిని ఎత్తుక్కుంటూ ఎవరో వచ్చారు మేడం. అవునా? అతను సన్నగా ఓటీటీ హీరోలా ఉన్నాడా? మేడం, మీకు ఆయన తెలుసా? ఆయన మా ఆయన. అయ్యో, ముందే చెప్పుంటే ఆయనకి షేక్ అండ్ ఇచ్చేవాళ్ళం కదా మేడం. ఎందుకు? దాచిన అమ్మాయిని కూడా అప్పగించేసేయండి. ఇడియట్. ఇంతకీ ఆయన గాని సరే నేను చూడలేదు కదా? లేదు మేడం. వెరీ గుడ్. అలాగే దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే మేడం. లహరి, ప్లీజ్ ఏడవకో. ఏడవద్దంటే నాలో భయం ఇంకా పోవట్లేదు ప్రకాష్. కళ్ళు మూసినా తెరిచినా ఆ మహేష్ గడి చావే కళ్ళ ముందు కదులుతుంది. వాడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. నా జీవితాన్ని పాడు చేయాలని కూడా చూశాడు. అలాంటి వాణ్ణి చంపేయాలి. కానీ వాడి ప్రాణం నా చేతులతోనే తీసానే. అదే నేను భరించలేకపోతున్నాను. అయినా వాణ్ణి నేను కావాలని చంపలేదు ప్రకాష్. ఓకే లహరి, ఓకే, ఏడవకో. వాడి దగ్గరున్న ప్రూఫ్స్ తీసుకోవడానికి వెళ్ళి మొత్తం అందించావు. అది కాస్త ఇలా అయింది. ఎలా అయితేనేం వాడి ప్రాణం పోయింది. ఇంకొదిలే. వదిలే అంటే అది నా వల్ల కావట్లేదు ప్రకాష్. అసలు ఈ విషయం నువ్వు ఇంతవరకు తెచ్చుకోవడమే నీ తప్పు లహరి. నాకు ముందే ఈ విషయం చెప్పుంటే వాడి సంగతేంటో నేనే చూసుకునేవాడిని కదా. చాలా పెద్ద తప్పు చేశావు లహరి, చాలా పెద్ద తప్పు చేశావు. సారీ ప్రకాష్, ఐఎమ్ సో సారీ. యూ డోంట్ వరీ లహరి, నీకు నేనున్నాను. ఏం జరిగినా నీకేం తెలియనట్టుండు. నాకు తెలియనట్టు అంటే పోలీసులకేం తెలియకుండా పోతుందా? అదంతా నేను చూసుకుంటాను లహరి. నాకు నువ్వు కదా ముఖ్యం. నేను నీకు ఎంత కష్టం వచ్చినా కాపాడుకుంటాను. అండ్ లవ్ యూ. నేనంటే నీకు ఎంత ప్రేమ ప్రకాష్. ఈ సమయంలో కూడా నువ్వు నా పక్క నుండి కొండంత ధైర్యాన్ని ఇస్తున్నావు. అలాంటి నీ ప్రేమని కాదని నీకు నేను ఎప్పటికీ దూరం కాను. మా అమ్మ ఎంత గొప్ప సంబంధం తీసుకొచ్చినా నేను నిన్ను దూరం చేసుకోలేను ప్రకాష్. మా అమ్మతో ఎలాగైనా మన ప్రేమ గురించి చెప్పేస్తాను. నాకు నువ్వు కావాలి. నా భర్తగా నిన్ను తప్ప మరెవరిని ఊహించుకోలేను. నిన్ను ఇలా నా ప్రేమకు బానిసను చేసుకోవాలనే కదే నేను ఇంతా చేస్తోంది.
ఇదే కదా నాకు కావాల్సిందే. ప్రకాష్, నీలాంటి గొప్ప మనసున్నోడి ప్రేమను పొందటం నిజంగా నా అదృష్టం. ప్రాణంగా ప్రేమించాను లహరి. ఈ ప్రాణం పోయే వరకు నాలో నీ మీద ప్రేమ పోదు. నువ్వింటికి వెళ్ళు. నీ మీదకి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. పిట్ట మొత్తానికి బుట్టలో పడింది. ఇప్పుడు ఎస్ఐని పడేయాలి. నమస్తే అండి. నమస్తే. ఎస్ఐ గారా సార్? అవును. సరే, ఓకే. ఓకే సార్.